హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం లెటర్ బిని ఎలా అందంగా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అలాగే మనం వీడియోలో అయితే లెటర్ ఏని ఎలా కుట్టుకోవాలో ఉందండి. ఒకసారి మీకు వీలైతే దాన్ని కూడా విజిట్ చేయండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే మన బీ లెటర్ అనేది ఎంతో ఈజీగా మనమైతే కుట్టేసుకుంటున్నామండి. ఈ కుట్టు గొలుసు కుట్టు అండి. ఎంతో ఈజీగా అయితే ఉంటుంది. జస్ట్ అలా సూది అలా ముందరికి పెట్టేసి దారం అలా ముందర నుంచి వేసుకొని ఇలా లాగడమేనండి. ఎంతో అంటే ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు వీలైతే వాటిని కూడా విజిట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇలా బీ లెటర్ని ఇలా అందంగా కుట్టేస్తున్నాం కదా. ఇలా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లేదా ఎవరికైనా మంచిగా ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలా వాళ్ళ కర్చీఫ్ మీద, ప్లెయిన్ కర్చీఫ్ మీద ఇలా డిజైన్ వేసుకొని వాళ్ళ లెటర్లో మొదటి అక్షరం ఇలా రాసుకొని మనం ఇలా డిజైన్ చేసి ఇస్తే వాళ్ళు ఎంతో స్పెషల్ ఫీల్ అవుతారండి. సో మనకి ఖర్చు తక్కువ. సో ఇలా గిఫ్ట్లకనే కాదు, మనకి మన వాళ్ళ షర్ట్ పైన కానీ లేదా ప్యాంట్ పైన కానీ కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. అలాగే ఎవరైనా హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఇలా పేరు ఉండేది చిన్నగా డిజైన్ చేసుకుంటే మంచిగా లుక్ అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. అలాగే వాళ్ళ ప్యాంట్ని వాళ్ళు ఈజీగా కనుక్కోవచ్చండి. సో ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట. మన పేరుని ఇలా రాసుకొని ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ కుట్లు అనేటివి అసలు కుట్లు రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడైతే మనం ముందు వీడియోలో చూసినట్టు తలుకుల వీడియో చూసాం కదా, తలుకులను ఎలా కుట్టుకోవాలి అనేది. సో ఇక్కడ తలుకులు పెట్టకుండా జస్ట్ థ్రెడ్ మాత్రమే కుట్టేసుకుంటున్నామండి. ఇలా థ్రెడ్తో ఇలా కుట్టుకోవడం వల్ల అది స్మాల్ సైజ్ రోజ్ ఫ్లవర్ లాగైతే మనకి లుక్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇక్కడ మేము వీడియోలో కాబట్టి జస్ట్ కొన్ని కలర్స్తోనే పెట్టేసాం. మీరు కావాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకొని కుట్టుకోవచ్చండి. అండ్ కాంబో చూసుకోండి కలర్స్కి, రోజ్కి గ్రీన్ కానీ, ఎల్లోకి రెడ్ కానీ అలా కాంబో చూసుకొని కుట్టుకోండి. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. సో ఇలా మనం సింపుల్ డిజైన్స్తో మన డ్రెస్సెస్ని రిచ్ లుక్ లెక్క అయితే తెచ్చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆ లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. సో ఎంతో ఖర్చు పెట్టి కొనే కంటే ఇలా మనం మనకే రెడీ చేసేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అది మన సొంత కష్టంగా కూడా అనిపిస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇప్పుడైతే ఇక్కడ ఇలా ఫ్లవర్ అయితే కుట్టేసుకుంటున్నాం. అలా కుట్టుకున్న తర్వాత మనం వేరే కలర్ థ్రెడ్ అయితే తీసుకొని ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఒక చిన్న సైజ్ రోజ్ ఫ్లవర్ లాగా అయితే వేరే కలర్తో మనం డిజైన్ అయితే చేసేసుకుంటాం. ఇలా మనం పెద్దగా కావాలంటే మనం పెద్దగా గీసుకొని డిజైన్ చేసుకోవచ్చు. లేదు మనకి చిన్నదైతే సరిపోతుంది అనుకుంటే చిన్నగా కూడా కుట్టుకోవచ్చు. అలాగా మన దగ్గర ఉండే క్లాత్ని బట్టి మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. సో మనకి సింపుల్గా డిజైన్స్ కావాలంటే సింపుల్గా చేసుకోండి. లేదా హెవీగా కావాలంటే ఇలా హెవీగా కూడా చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్తో తలుకులతో ఫ్లవర్ని ఎలా కుట్టుకోవాలో ఉంది. అలాగే అదే లెగ్గిన్స్కి మనం బటన్స్ ఎలా అయితే కుట్టుకోవాలో ఆ వీడియో కూడా ఉంది. మీకు వీలైతే ఒకసారి ఆ వీడియోస్ని కూడా విజిట్ చేయండి. అలాగే మనకి లాంగ్ వీడియోస్లో వచ్చేసి రోజ్ ఫ్లవర్ ఎలా చేసుకోవాలనేది ఉంది. అలాగే మన ఛానల్లో అయితే గొలుసు కుట్టుతో ఫ్లవర్స్ ఎలా కుట్టుకోవాలి, అలాగే సాటిన్ రిబ్బన్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే క్లాత్ ఫ్లవర్ ఎలా చేసుకోవాలి, ఇలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఇలా కుట్లకి సంబంధించి. అలాగే మన ఛానల్లో వంటకు సంబంధించి కూడా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి మీకు వీలైతే వాటిని కూడా విజిట్ చేయండి. మనకి వంట వీడియోస్ అయితే కరివేపాకు చట్నీ, గోంగూర చట్నీ, లైక్ అట్లా ఆనియన్ టమాటో రసం, తర్వాత పుదీనా చికెన్ ఫ్రై, ఇలా ఇంకొన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి. లైక్ టమాటో పికిల్ కానీ, పొంగనాలు విత్ ఎర్రకారం కానీ, అలాగే సాంబార్ ఇడ్లీ కానీ, అవన్నీ మనం ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి, మనకి టైం సేవ్ చేసుకుంటూ వర్క్ అయితే చేసుకునేలా మన వీడియోస్ అయితే ఉంటాయండి. ఒకసారి మీరు వాటిని కూడా విజిట్ చేయండి.
అండ్ ఆ వీడియోస్ మీకు ఎలా అనిపించిందో ఆ వీడియోస్ కింద అయితే మీరు కామెంట్ చేయండి. సో అండ్ అలాగే ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇప్పుడు ఇలా లెటర్ అయితే మనకి అందంగా డిజైన్ అయిపోతుంది కదా. ఫైనల్ లుక్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో మీరు ఫైనల్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా నచ్చుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన స్వర్ణాది మిడిల్ క్లాస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకైతే మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా రెడ్ థ్రెడ్ తీసుకొని మనం రోజ్ ఫ్లవర్ టైప్లో అయితే చిన్నగా కుట్టేసుకుంటున్నాం. అలా కుట్టుకుంటే చాలండి, చాలా ఈజీగా చిన్న సైజు రోజ్ ఫ్లవర్లా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుందండి. అంతే అండి ప్రాసెస్. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ సో ఇంకా ఇలాంటి లెటర్స్ ఏవైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి, మేము అవి కూడా కుట్టి చూపించడానికైతే ట్రై చేస్తాం. సో ఇప్పుడైతే ఈ బీ అనేది ఎంతో బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా, ఎంతో నార్మల్గా ఉండే బీ అనేది ఇలా మనం చిన్న చిన్న కుట్ల ద్వారా ఎంత అందంగా చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకరికి గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, లేదా మనకి తెలిసిన వాళ్ళకి షర్ట్ ప్యాంట్ మీద కుట్టి ఇవ్వచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అండ్ ఇలాగే డిజైన్స్ వేసుకొని మన శారీ మీదకి కానీ బ్లౌజ్ మీదకి కానీ అయినా కుట్టుకోవచ్చు. అలాగే హాఫ్ శారీ అనేవి ప్లెయిన్గా వస్తాయి కదా, వాటి మీద ఇలా డిజైన్స్ వేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. చూసేయండి ఇంకా ఫైనల్ లుక్ ఎలా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ లాగా మంచిగా ఉంది కదా డిజైన్ అనేది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.